హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో బోండాలని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా ఫ్లఫీగా వస్తాయి. హోటల్లో కంటే చాలా బెస్ట్ అండి. కంపల్సరీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ గోధుమ పిండి బోండాల కోసం ఒక పెద్ద కప్ నిండుగా గోధుమ పిండిని తీసుకుంటున్నామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోడా కూడా తీసుకుంటున్నాము. అలాగే మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు పెరుగండి, గడ్డ పెరుగు. ఇప్పుడు మనం దీనిని ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారా అండి ఈ పిండి ఎలా ఉందో. అబ్జర్వ్ చేయండి పిండిని. ఇలా కనీసం 10 నిమిషాల పాటైనా కలపాలండి. ఇలా ఎంతసేపు కలిపితే బోండాలు అంత మంచిగా గుల్లగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి, మంచిగా ఉడుకుతాయండి లోపల కూడా. ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే కనీసం 3 to 4 అవర్స్ వదిలేసేయాలండి. ఇప్పుడు మనం దీన్ని 3 to 4 అవర్స్ మూత పెట్టుకొని ఇలా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు 3 అవర్స్ అయిందండి. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఎంత కలిపితే పిండి అంత బాగా వస్తుందండి బోండాలు. ఇది సమ్మర్లో అయితే 1 అవర్ సరిపోతుందండి. బట్ చలికాలంలో మట్టుకు 3 to 4 అవర్స్ కంపల్సరీ ఉండాలండి. బట్ మైదా కంటే సూపర్గా వస్తాయండి బోండాలు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ బాగా కరిగేదాకా బాగా కలుపుకుందామండి.
మనకి మంచి బోండాలు రావాలంటే ఈ మాత్రం టైం స్పెండ్ చేయాల్సిందే అండి. అసలు ఈ హోటల్ స్టైల్లో కాదండి, హోటల్ కంటే బెస్ట్గా వస్తాయి. ఇంకా హోటల్లో అయినా లోపల పిండి ఉడకనట్టు అలా కనిపిస్తుంది, కానీ అసలు ఇవైతే చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బోండాలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా మందపాటిది మూకుడు తీసుకోవాలండి. మందంగా ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వేసేసుకోండి. స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇలా ఒకటి వేసాక కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకటి వేసుకోండి. మళ్ళీ అది కూడా పొంగిన తర్వాత పొంగి అది పైకి వస్తుంది చూడండి, అప్పుడు ఇంకొకటి వేసుకోండి. చూసారా, అది కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి వేసుకోండి. చూసారా, అది కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకోండి. చూసారా అండి ఎంత బాగా పొంగుతున్నాయో. చూసారా, ఇప్పుడు వీటిని ఇలా వేరొక సైడు టర్న్ చేసేసుకుందామండి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి బోండాలని. చూసారా, ఇవి అసలు తిప్పినా కూడా తిరగట్లేదు, అంత రౌండ్గా అయిపోయాయి. ఇలా తిప్పినా కూడా మళ్ళీ సేమ్ సైడ్ వచ్చేస్తున్నాయి. చూసారా, ఇలా బొండాలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి. చూసారా, అంతే అండి, ఎంత బాగా వచ్చాయి చూసారా బొండాలు. అసలు మైదా పిండి కూడా ఇంత బాగా రావండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా బొండాలు వేసేసుకుందామండి.
ఇంతే అండి. ఈ బోండా పైకి వచ్చిన తర్వాతనే ఇంకో బోండా మనం వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకుంటే ఫాస్ట్గా వేసేసుకుంటే అంటుకుపోతాయండి, అంతే. కాస్త ఒక్కొక్క సెకండ్ లాగా అలా గ్యాప్ ఇస్తూ ఇలా వేసేసుకోవాలి. మీరు పిండిని ఎలా వేసినా అది రౌండ్లోకి దానికదే అడ్జస్ట్ అయిపోతుందండి కంపల్సరీగా. ఇంకా మీరు కుదిరితే మొత్తం పెరుగుతో కలపడానికి ట్రై చేయండి. లేదంటే సగం గడ్డ పెరుగు మిగిలిన వాటర్ కూడా యాడ్ చేయవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు నేను యాడ్ చేసినట్టుగా. ఇలా కాస్త ముందుగా వేసిన వీటిని ఇలా పక్కకు అన్నేస్తే లాస్ట్గా వేసింది ఇలా పైకి వస్తుందండి. చూసారా? ఇలాగే అన్ని బోండాలను కూడా చేసేసుకుందాం. ఇలా కాస్త టైంని మనం ఇచ్చి ఇలా చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, పిల్లలు కూడా ఫుల్గా సాటిస్ఫై అయిపోతారు. ఆ బొండాలంటే తినడానికి కాస్త భయపడాలి. ఈ బొండాలంటే మనం వారానికి ఒకసారి చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూసారా? అంతే అండి. ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసుకుందాం. చూసారా అండి? అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన కోసం కాదండి, కనీసం పిల్లల కోసమైనా ఇలా గోధుమ పిండితో చేసుకోవాలండి కంపల్సరీగా. చూసారా అండి? అన్ని బొండాలని ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. చూసారా అసలు ఎంత ఫ్లఫీగా ఉంటుందో చూడండి ఒకసారి. చూసారా అసలు ఎంత బాగా వచ్చింది? చూసారా? చూసారా అండి ఎంత బాగుంది? చూసారా ఎంత గుల్లలుగా వచ్చిందో? చూసారా అండి ఎంత బాగుంది? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బోండాలని మంచిగా కొబ్బరి ఇంకా పల్లి చట్నీలో కలిపి తీసేసుకుందామండి. చూసారా అసలు ఎంత గుల్లలుగా వచ్చేసిందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.